అలాగే ఒక వ్యక్తి దేవుని మందిరానికి మనస్ఫూర్తిగా తన కానుక తెచ్చినప్పుడు, నీకు కొదవైతే నన్ను అడుగు అని చెప్పాడే వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆకాశపు వాకిండ్లే విప్పుతాను, పట్టజాలని ఆశీర్వాదాలు నీకు ఇస్తాను అని చెప్పాడు. చెప్పిన దేవుడు అన్యాయస్తుడా? ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. తరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మాట తప్పని దేవుడు. ఆకాశము భూమి గతించినా నా మాటలు గతించవు అని చెప్పాడు ఆయన. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు ఆయన. నీకు కొదవైతే నన్ను అడుగని చెప్పాడు కదా. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కారం చేయుట అసంభవం అని యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, మీరు ఇచ్చే ప్రతి వస్తువు, ప్రతి కానుక అవి దేవునికి యాగాలు అని మర్చిపోదు. అలాగే నువ్వు ఇచ్చేటువంటి ప్రతి వస్తువు, ప్రతి కానుకకు విస్తారమైన ఫలాలు మీరు పొందుకుంటారు. అలాగే మీరు ఇచ్చేటువంటి ప్రతి వస్తువు దేవునికి ఇచ్చిన తర్వాత నీకేనైనా కొదవ ఉందా? అయితే దేవుణ్ణి అడుగు. ఆయన ఏమంటున్నాడు? ఆకాశము వాకిళ్లను విప్పి పట్టజాలనటువంటి ఆశీర్వాదాలను మీకు ఇస్తాను అని చెప్పాడు.